హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఓకే, 2 డేస్ నుంచి వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయట్లేదు కదా. సో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో టూర్ అయితే వెళ్తున్నామని చెప్పేసి. సో ఈసారి అయితే లాంగ్ టూర్ అయితే వెళ్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మేము ఎక్కడ వెళ్ళాము అనేది కూడా మీకు అర్థమవుతుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నైట్ అయితే మేము 1 o'clock అట్లా పడుకున్నామండి. 12:30, 1 o'clock అట్లా పడుకున్నాం అనమాట. బికాజ్ ఎర్లీగా బయలుదేరితే మేము అనుకున్న ప్లేసెస్కి రీచ్ అవుతామని చెప్పేసి. సో ఇప్పుడైతే మేము 1 o'clockకి లేచి పిల్లలందరినీ రెడీ చేసి 3కి అంతా ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోవాలి అని చెప్పేసి. ఇప్పుడు 2:45 అవుతుంది. అందరు ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ అన్ని నైటే మేము అక్కడ అంటే వెహికల్కి పెట్టేసాం కాబట్టి మార్నింగ్ కొంచెం అర్లీగా బయలుదేరుతున్నాం అనమాట. సో ఇంకా ఏమన్నా చిన్న చిన్నవి మర్చిపోతే అవి కూడా పెట్టేసుకుంటున్నాం. సో ఇక్కడ మా బుడ్డ పాప అయితే పాపం దానికి నైట్ ఇది కొత్త ప్లేస్ లాగా అనిపిస్తుంది. తనకి నైట్ అంతా నిద్ర లేదనమాట. తనకి నిద్ర లేదు, తనతో పాటు మాకు కూడా నిద్ర లేదు. సో అంటే కొత్త ప్లేస్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా. సో పెద్దవాళ్ళకు కూడా ప్లేస్ చేంజ్ అయితే కొంచెం నిద్ర తక్కువే కదా. సో అది చిన్న పాప ఏడుస్తూ ఉంది. అండ్ నేనైతే ఇక్కడ పూజ చేసేస్తున్నా. సో మార్నింగే పూజ చేసి బయలుదేరితే ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ పూజ చేసేస్తా అనమాట. సో పాపం చూసారు కదా, అస్సలైతే చాలా చాలా ఏడ్చేస్తుంది అనమాట. ఎందుకంటే సరిగ్గా నిద్ర లేదు. అండ్ ఎందుకో తెలీదు, కొత్త ప్లేస్ వచ్చేసరికి లాస్ట్ టైం ఒక్కసారి వచ్చిందండి, అప్పుడు కొంచెం చిన్నగా ఉంది. ఇప్పుడు ఒక 2 monthsకే పెద్దగా అయిపోయింది అనమాట. సో అందుకే ఇంక ఇప్పుడు ఉండలేకపోతుంది. ఒకటి ఉంటే వాళ్ళ ఫాదర్ దగ్గర, లేదంటే వాళ్ళ మదర్ దగ్గర. నా దగ్గరికి అయితే అస్సలు రావట్లేదు. ఎందుకంటే దానికి కొత్త వాళ్ళు చూస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. అందుకే ఏడుస్తూ ఉంది. సో ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇలా లాంగ్ జర్నీ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. బికాజ్ ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళినా కూడా మార్నింగ్ వెళ్ళి మళ్ళీ 2 daysలో వచ్చేయడం అట్లా ఉండే. అంటే అది కూడా మనకి తెలిసిన ప్లేసెసే. ఇంత లాంగ్ ప్లేసెస్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో బయటంతా పూజ చేసేసి తులసి కోట కూడా కొన్ని మొక్కలకైతే ఇప్పుడే నీళ్ళు పోసేస్తున్నాను అనమాట. ఎందుకంటే తర్వాత మొక్కలు పాడైపోతాయేమో అని చెప్పేసి. అందరు రెడీ అయిపోయారు, ఒక్కటి మేము తప్ప లేట్ అయిపోయింది. బికాస్ ఆబ్వియస్లీ మనం ఫస్ట్ ఉండంలేండి, కొంచెం లేట్గానే బయలుదేరుతున్నాం. సో బయట చూడండి ఎంత చీకటిగా ఉందో, చీకట్లో ఏం కనిపించట్లేదు కదా. సో వెహికల్స్కి అన్నిటికీ పూజ అవన్నీ చేస్తున్నాం అనమాట. సో 2 వెహికల్స్, ఒకటి పిల్లల కోసం అండ్ ఒకటి పెద్దవాళ్ళ కోసం అనమాట. సో 2 వెహికల్స్కి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి కొంచెం మంచి ముహూర్తం చూసుకొని, అంటే మనం బయట ఎక్కడైనా వెళ్తున్నామంటే కొంచెం మంచి అమృత గడియలు అట్లా చూసుకొని బయలుదేరుతాం కదా. సో అది చూసుకొని అది వెళ్ళక ముందు 3 o'clockకి మంచి ముహూర్తం అయితే మంచి గడియలు అయితే ఉన్నాయి. సో అవి చూసుకొని బయలుదేరుతున్నాం. వెహికల్కి పూజ అవన్నీ చేసేసి కొబ్బరికాయ కొట్టేసి, సో ఈ బుడ్డదైతే ఇంకా అసలు ఏడుపు అయితే ఆపలేదులేండి. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరుతున్నాం అనమాట. పిల్లలు మార్నింగ్ టైము ఎంత ఎర్లీగా లేచారంటే నైట్ అంటే 1 hour పడుకుంది. సో 1 hour పడుకొని ఇంకా పిల్లలైతే ఎంత చక్కగా రెడీ అయిపోయారో. లేదంటే నాకు విసిగిచ్చేస్తారేమో అనుకున్నా. నార్మల్ టైంలో పిల్లలు కొంచెం విసిగిచ్చేస్తారు కదా. సో అదే ఫీలింగ్లో ఉన్నా అనమాట. మార్నింగ్ లేస్తారో లేరో, వీళ్ళు విసిగిచ్చేస్తారు, మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి. సో ఇంకా పర్వాలేదు, పిల్లలు త్వరగానే లేచి రెడీ అయిపోయారు. అండ్ ఇక్కడైతే ఇంకా మేము అంటే ఒక 2 families వెళ్తున్నాం, 3 families వెళ్తున్నాం అనమాట. సో అందరం కలిసి కడప జిల్లాలో ఉన్న గండి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫస్ట్ స్టార్టింగ్. సో అక్కడ స్వామివారు చాలా ఫేమస్ అంట. ఎప్పుడు వెళ్ళలేదండి నేను ఇంతవరకు. అంటే ఈ చుట్టుపక్కల ఉన్నా కూడా నేను అక్కడక్కడ వెళ్ళి చూసే టెంపుల్స్ చాలా ఉన్నాయి. బట్ ఈసారి పిల్లలకి సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి, కొంచెం మనకు కూడా హాలిడేస్ కలిసి వచ్చాయి కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఈ ఫ్యామిలీ ఒకటి మిస్ అయిపోయిందనమాట. సో అంటే వీళ్ళు కొంచెం ముందుగానే వెళ్ళేసి వచ్చారు, లేదంటే మనతో పాటు జాయిన్ అయ్యేవాళ్ళు కాబట్టి. అంటే మళ్ళీ పాపం వాళ్ళకి మనతో పాటు రావాలని ఉన్నా కూడా ఆల్రెడీ చూసి వచ్చారు కాబట్టి, చూసి వచ్చిన ప్లేస్ని మళ్ళీ వెళ్ళి చూసి రావాలంటే అంత పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండదు. సో మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి మాకు కొంచెం ఎక్సైట్మెంట్ అనమాట. అంటే అక్కడ వెళ్ళాలి, చూడాలి అని చెప్పేసి. సో ఇంకైతే మేము బయలుదేరి వచ్చేసాము. అండ్ ఇక్కడ మా బుడ్డ చూడండి పాపం, అది ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఏదో
వచ్చిస్తుంది. సో దానికైతే అంటే వెహికల్ వెళ్తూ ఉంటే ఉయ్యాల ఊగినట్లుగా అనిపిస్తుంది. అందుకే అది బాగా పడుకొని ఉందన్నమాట. సో ఇంకా ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం. చాలా హ్యాపీగా స్టార్ట్ అయిపోయాం. సో ఫైనల్లీ ఇంకా ఒక న్యాప్ తీసేసుకున్నామండి. 3:00కి లేచాం కదా, అందుకే ఎర్లీ మార్నింగ్ ఇంకా కడప దగ్గర ఆగేసి అక్కడ ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఎక్కడ లేట్ చేయకుండా వెళ్తేనే మనం అనుకున్న ప్లేసెస్ని రీచ్ అయిపోయి అక్కడ కొంచెం అంటే విజిట్ చేసి చూసి పిల్లలు కొంచెం అక్కడ ఎట్లా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ చేస్తారు కాబట్టి మేము ఇక్కడ టీ బ్రేక్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అవుతున్నాం. అండ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేచున్నాం కదా, సో అందరు నిద్ర అవుతూ ఉన్నారనమాట. సో అందరికీ నిద్ర అయితే చాలా తక్కువగా ఉందండి. వైకుంఠ ఏకాదశి నుంచి అసలు నిద్ర అయితే సరిగ్గా లేదనమాట. సో బయట వ్యూ చూడండి, ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది కదా. సో స్నో పడుతూ అప్పుడప్పుడే సూర్యోదయం అవుతుంది, పచ్చని చెట్లు, చాలా బాగుంది. వెళ్తూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న ప్లేసెస్ అయితే విజిట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఎక్కువ శాతం కడప జిల్లాలో చామంతి పూలు ఎక్కడ చూసినా చామంతి పూల తోటలు అయితే ఉన్నాయి. నాకైతే ఆ పూల తోటల్ని చూస్తేనే అక్కడ చూసారా ఎల్లోయిష్గా కనిపిస్తుంది కదా, అవన్నీ పూల తోటలేనండి. చామంతి పూలు అండ్ మనకి చామంతి పువ్వులన్నీ ఇక్కడ నుంచే వస్తాయి కాబోలు, అందుకే బోల్డ్ అన్ని తోటలు అయితే ఉన్నాయి. కడప జిల్లా మొత్తం చామంతి పువ్వులే ఉన్నాయన్నమాట. సో అవి లాంగ్ నుంచి చూస్తుంటే ఎంచక్క మార్నింగ్ టైంలో వ్యూకి ఆ ఎల్లోష్ కలర్ చాలా బాగా అనిపిస్తుంది. వెళ్ళి అక్కడ మంచిగా ఫొటోస్ అవి తీసుకోవాలి అన్నట్లుగా అనిపించింది అనమాట. సో అంటే మనం అక్కడ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే మనం వెళ్ళే ప్లేస్కి రీచ్ అవ్వలేమని చెప్పేసి ఫాస్ట్గా మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ బయలుదేరాము. సో ఈ హిల్స్ ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా ఆ హిల్స్, అక్కడేనండి గండి ఆంజనేయ స్వామి టెంపుల్. మోస్ట్లీ మనం ఒక హాఫ్ అన్ అవర్లో మనం రీచ్ అయిపోతాం. యాక్చువల్లీ మనం 3:00కి బయలుదేరితే ఇక్కడ నుంచి ఇంకా మనకి ఒక 2-3 అవర్స్ పట్టిందనమాట మనం బయలుదేరినప్పుడు. సో చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎంత కొత్త ప్లేసు, మంచిగా ఆ చుట్టూ వాతావరణం ఎంజాయ్ చేస్తూ చూసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి. మనకే ఇంత ఎక్సైట్మెంట్గా ఉంది అంటే ఇంకా పిల్లలు కూడా చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళైతే ఇంకా వాళ్ళ హ్యాపీనెస్కి హద్దులు లేవులేండి. సో మంచిగా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే పిల్లల్ని మటుకు మా దగ్గర పెట్టుకోకుండా వాళ్ళకి సపరేట్ వెహికల్లో పెట్టడం వల్ల కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఇట్లా మాట్లాడద్దు, అట్లా చేయొద్దు, అది ఇది అని చెప్పి అంటూ ఉంటాం కదా. సో ఇక్కడ మా వారైతే హ్యాపీ జర్నీ అని చెప్తున్నారనమాట. అంటే జర్నీ కొంచెం సాఫీగా సాగాలి అని చెప్పేసి. సో మంచిగా అందరూ జోక్స్ వేసుకుంటూ కామెడీగా చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ట్రిప్ అయితే. అందాకలో పెట్టేస్తున్నాం సెల్లు 2.5 అదొకటి. సో ఇది వచ్చేసి గండి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. కడప జిల్లాలో చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ అమావాస్యకి మటుకు చాలా బాగా జరుగుతుందంట. సో ఇక్కడ అంటే మామూలుగా చెప్తూ ఉంటారా, స్థల పురాణం ప్రకారం అయితే లంకలో యుద్ధం తర్వాత అయోధ్యకు తిరిగి వెళ్తుంటే సీతమ్మ వారు అంటారంట. అంటే ఆమె కోరిక మేరకు శ్రీరాముడు ఆంజనేయ స్వామికి చిత్రాన్ని అయితే తన బాణంతో అమృత గడియలు అయ్యేలోపు పూర్తి చేయాలని చెప్పేసి అనుకుంటారు.
కానీ లాస్ట్ మినిట్‌లో లాస్ట్ చిటికెన వేలు చేసేటప్పుడు అమృత గడియాలనేది అయిపోతాయన్నమాట. అది పెండింగ్ పడిపోతుంటుంది. ఆంజనేయ స్వామికి ఆ చిటికెన వేలు కూడా చేయడానికి ఇంకొంతమంది అనుకొని స్టార్ట్ చేస్తారనమాట. బట్ ఆ చిటికెన వేలు స్టార్ట్ ఆ చిటికెన వేలులో నుంచి బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది. రక్తం రావడం వల్ల ఆ శిల్పి ఎవరైతే ఉంటారో సో ఆ శిల్పి చెక్కే అతను కళ్ళు తిరిగి పడిపోయాడు. అట్లా కొన్ని పురాణాలు అయితే చెప్తూ ఉంటారు కదా. సో అది కొంచెం ఫేమస్గా అంటూ ఉంటారు. సో అందుకే నాకు ఇంకా పూర్తిగా తెలియదండి. సో నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో చాలా చాలా మంచిగా అంటే మన ప్రాచీన హిందూ దేవస్థానాలు అయితే చాలా చాలా ప్రసిద్ధిగాంచినవండి. దాని గురించి చరిత్ర తెలుసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు అంత నాలెడ్జ్ అయితే లేదు. సో ఏదో కొంచెం నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయండి. సో ఫస్ట్ మనం బయటకు వెళ్తున్నాం కాబట్టి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని బయలుదేరితే చాలా మంచిదని చెప్పేసి ఇక్కడ అందరం కలిసి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. నాకైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, ఎంత ఎక్సైట్మెంట్గా ఉందంటే చాలా బాగా అనిపించిందండి ఈ టూర్ అయితే. ఇంకా పిల్లలైతే ఈ టెంపుల్స్కి అంటే వాళ్ళ వర్షన్లో ఆలోచిస్తే సో టెంపుల్స్ అయినా ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉంటే బాగుంటుంది కదా అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో అంటే ఫస్ట్ మనం ఏదైనా సరే దైవ దర్శనం చేసుకొని మిగతా ప్లేసెస్కి తర్వాత అయినా వెళ్ళొచ్చండి, ఎప్పుడైనా చూడొచ్చు. కానీ మన హిందూ దేవాలయాల్ని దర్శించుకొని దాని గురించి హిస్టరీ గురించి తెలుసుకుంటే ఎంత అంటే పిల్లలకి వచ్చే జనరేషన్ పిల్లలకి కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి సో ఇక్కడ గండి ఆంజనేయ స్వామి దేవస్థానం అనమాట. అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. సో స్టార్టింగే చక్కగా ఎంత పెద్ద విగ్రహం అంటే చాలా పెద్ద విగ్రహం. మేము అందుకే ఇంకా నార్మల్ టైంలో వెళ్తే ఎక్కువ రష్ ఉండరు కదా, సో దట్ మనకి ఈజీగా దర్శనం అయిపోతుంది. ఎక్కువ రష్ లేనప్పుడే వెళ్ళాలి అని చెప్పేసి మేము కొంచెం ఏ ప్లేసెస్కైనా ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల మాకు దర్శనం అనేది కొంచెం త్వరగా అయిపోతుంది. అండ్ చాలామంది లేరనమాట, అంటే క్రౌడ్ ఎక్కువగా లేరు. సో ఎర్లీగా మనకి దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ విగ్రహం చూడండి, ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. సో చాలా బాగా హ్యాపీగా చూసారు కదా. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందనమాట. ఈ టెంపుల్ పక్కనే గోశాల కూడా ఉంది. సో అంటే చిన్న గోశాల ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి అన్ని దర్శనం చేసుకొని ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా మనం అనుకున్న టెంపుల్స్కి అన్నిటికీ రీచ్ అవ్వాలి అంటే వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, ఒక 2 minutes అక్కడ కూర్చున్నామా, వచ్చేసామా. సో అలా ఉంటే మనం ఫైనల్గా మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అవుతాం అనమాట. సో ప్రస్తుతానికైతే ఈ వీడియోలో మీకు గండి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో అంటే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది వెళ్ళలేని వాళ్ళు, సో వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చాలా చాలా మంచి ఫేమస్ ప్లేస్ అండి గండి ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇది వచ్చేసి కడప జిల్లాలో ఉంటుంది, చాలా ఫేమస్. అండ్ అమావాస్య రోజు అయితే ఫుల్ క్రౌడ్గా ఉంటారు అండ్ చాలా ఎక్కువ ప్లేస్ కూడా ఉండదు అని చెప్పి అంటూ ఉంటారనమాట. సో ఇక్కడైతే అస్సలు వీడియో తీయలేదు. వీడియో తీసారంటే హుండీలో వేసేస్తాం ఫోను, లేదంటే ఫైన్ అట్లీస్ట్ ఒక 2000 అయినా కట్టాలి. సో అది ఇంకా నేనైతే ఎవరికి తెలియకుండా అందరు చాటున ఉండి వీడియో తీస్తున్నా అనమాట. సో నేనైతే ఈ వీడియో ఎంచక్కా తీశాను అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో చూడండి, ఆంజనేయ స్వామి టెంపుల్ కడప జిల్లాలో ఉన్న వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్కి గురించి. సో ఆంజనేయ స్వామి చూసారా ఎంత చక్కగా ఉన్నారు. దేవస్థానం 101 రూపాయలు విరాళంగా రాశారు. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ గంట. ఇక్కడ స్వామివారు ఎంత పవర్ఫుల్ అంటే మనం ఏదన్నా అనుకున్నాము అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. సో అది కడప జిల్లాలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్. సో చాలామందికి తెలిసి ఉంటుంది, నాలాంటి తెలియని వాళ్ళకైతే ఇది కడప జిల్లాలో వెళ్ళండి, స్వామివారిని విజిట్ చేయండి, చాలా మంచిగా అయితే జరుగుతుంది. అండ్ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని మెమొరీస్ అయితే ఉండాలి కాబట్టి ఇక్కడ మేము ఫోటో సెక్షన్ అయితే దిగుతున్నాం అనమాట. సో చాలా చాలా మంచిగా అంటే ఇలా పెద్ద ఫ్యామిలీతో వెళ్తే ఏంటంటే ఒక ప్లస్ పాయింట్ మనకి చాలా మంచిగా బాగుంటుంది అనమాట టైంపాస్. సో చాలా మంచిగా ఫీల్ అవుతాము, ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా.
మన ఫ్యామిలీతో వెళ్ళామనుకోండి పిల్లల సతాయింపులు అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు కలిసి వెళ్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు అండ్ మనకు కూడా కొంచెం రిస్కీ అనేది తగ్గుతుంది. సో చాలా పీస్ఫుల్గా ఆ జర్నీ అనేది బాగా సాగుతుంది అనమాట. సో ఫైనలీ మేము ఇక్కడైతే అందరం కలిసి ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. చాలా మంచిగా మెమరబుల్గా ఉండాలి కదా అందుకోసం. సో ఇవి నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ టైం ఎప్పుడైనా టెంపుల్స్కి ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మంచి దర్శనం అవుతుంది అండ్ ఎక్కడ రిస్కీగా లేకుండా చాలా పీస్ఫుల్గా అయిపోతుంది అనమాట. సో ఇంకా మేమైతే చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఈ ఒక్క ప్లేస్ని అయితే మంచిగా విజిట్ చేసాము, సక్సెస్ఫుల్గా స్వామివారిని దర్శనం చేసుకున్నాము. అండ్ ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదామని చెప్పేసి బికాజ్ మళ్ళీ మనం వేరే ప్లేస్కి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. సో ఇంకా వాళ్ళందరూ ఫోటో సెక్షన్లో బిజీగా ఉన్నారు. ఇలా మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే 1 అవర్ అక్కడ వేస్ట్ అయిపోతుంది అనమాట. అంటే ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు ఏదైనా కొంచెం మంచిగా లొకేషన్ కనిపించిందంటే ఫొటోస్కి అతుక్కుపోతాం అనమాట. సో అందుకు ఇలాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం 3 o'clockకే బయలుదేరాల్సి వచ్చింది ఎర్లీ మార్నింగ్. ఇంకిక్కడే మేము టీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసి ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేసి ఆ బుడ్డదానికి కూడా సెర్లాక్ అవన్నీ పెట్టేసి దాని బ్రేక్ఫాస్ట్ కూడా టైం అయిందనమాట. సో తనకు కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నిదానంగా అన్నీ చూసుకొని బయలుదేరుతున్నాం అనమాట. సో అదండి, నేను లాస్ట్ వీడియోలో అడుగున్నాను కదా ఇలా పూజ అంటే మీ కోరిక మేరకు నేనైతే ఇలాంటి వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. బికాజ్ మీకు టెంపుల్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, మీకు కూడా తెలియనివి ఏమన్నా ఉంటే తెలుసుకుంటారు. ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయనేది కొంతమందికి తెలియదండి నిజంగా, అంటే నాకు కూడా తెలియదు. సో గండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, వెళ్ళి చూడలేదు నేనైతే ఇంతవరకు. సో అక్కడికి వెళ్దాము, ఫస్ట్ అక్కడ ప్లేస్ బాగుంటుంది, విజిట్ చేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాను. ఏ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఆ ఊళ్ళో ప్లేసెస్ ఆ టెంపుల్స్ అందరికీ తెలుస్తుంది, బట్ వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళకైతే తెలియదు కదా. సో అంటే వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ గురించి హిస్టరీ ఏంటి అవన్నీ తెలుసుకొని బయలుదేరితే బాగుంటుంది. అంటే అంత పెద్ద షాపింగ్ చేయడానికి అంత పెద్ద షాప్స్ అట్లా ఏం లేవండి, చిన్నగా ఉంది, కొండల మధ్యలో ఉంది కదా, పీస్ఫుల్గా ఉంది, వెళ్ళి విజిట్ చేసి రావచ్చు అనమాట. సో ఇక్కడ చూసారా పిల్లలు ఇలా షాప్స్ ఏమన్నా కనిపిస్తే వెళ్ళిపోయారనమాట. వెళ్ళి చూసి అంటే ఇవి ఇంకా చిన్న పిల్లలు అనుకోండి, వాళ్ళైతే ఏకంగా కొనుక్కొని వస్తారు. కానీ కొంచెం అంత పెద్ద పిల్లలు కదా, అంత చిన్న పిల్లలు కాదు కదా, సో వీళ్ళకి ఇవి యూస్ అవ్వవు కాబట్టి సో వెళ్ళి అట్లా చూసి వస్తూ ఉన్నారు. సో ఇక్కడ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. సో అంత పెద్దగా ఏం లేవండి షాప్స్ కానీ బ్రేక్ఫాస్ట్ పెద్ద క్యాంటీన్స్ అట్లా ఏం లేవు, నార్మల్గా చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో వెళ్ళి ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా నేనైతే ఇక్కడ చూసుకుంటూ వస్తున్నాను. ఎక్కడ ఏం ఫ్రేమ్స్ ఏం తీసుకోలేదండి. సో అంటే ఆల్రెడీ మనకి పూజా గదిలో బోల్డ్ అన్ని ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి, ఇంకా ఎక్కువ తెచ్చుకొని మళ్ళీ ఎక్కువ ఎందుకు అని చెప్పేసి చూసి వచ్చేసామన్నమాట అంతవరకు. అంటే మళ్ళీ మేము ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం త్వరగా బయలుదేరుతున్నాం, లేదంటే అక్కడ అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్నా మేము స్పెండ్ చేయాలని అనుకున్నాము. సో ఆఫ్టర్నూన్ నుంచి అంటే మనకి లాంగ్ ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఖచ్చితంగా అన్నదానం అయితే ఉంటుంది. ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1 o'clock నుంచి 3 వరకు, అంటే ఎక్కువ అయితే లేదు. సో అంటే చిన్న ప్లేస్ కదా, అందుకు ఎక్కువ టైం అయితే పెట్టలేదు. 1 o'clock నుంచి 3 o'clock వరకు అయితే అన్నదానం అయితే ఉంది. అండ్ మాకు వెతకంగా దొరికిన బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడేనండి. సో ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది. అండ్ మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళామంటే మనకు కావాల్సింది ఖచ్చితంగా పులిహోర. సో పులిహోర
నాకైతే చాలా ఇష్టం దేవుడు ప్రసాదం అయితే. అంటే మనకి లడ్డు కంటే పులిహోరనే చాలా ఎక్కువ ఇష్టం అనమాట. సో ఇంకా పులిహోర తినేసి ఇక్కడ పూరి అయితే ఆర్డర్ పెట్టామండి. కానీ ఏదైనా చూడండి, దేవస్థానానికి వెళ్ళేటప్పుడు అంటే మనకి కొంచెం టైం ఉంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్తే బెస్ట్. నా బెస్ట్ సజెషన్ అదే అనమాట. సో ఎందుకంటే బయట కొంచెం హైజెనిక్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అంటే వెళ్ళిన ప్రతి చోట చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు దట్టు ఇప్పుడు కొంచెం బయట హెల్త్ ఇష్యూస్ అట్లా వస్తున్నాయి కాబట్టి మనకు వీలైనంత వరకు ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తే బెస్ట్. కాకపోతే నాకు టైం సరిపోక మేము ఇంట్లో అంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటే లేట్ అయిపోతుందని చెప్పేసి మేమైతే ఇంకా ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకోలేదండి. సో ప్రస్తుతానికైతే ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట అందరం కలిసి. ఎక్కువ శాతం బయటకు వెళ్ళినప్పుడు పిల్లలకి నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఇడ్లీ అయితే కొంచెం ఈజీ డైజెస్టింగ్ ఉంటుంది. అండ్ దట్టు మనకి జర్నీ ఉంటుంది కదా, డైజెస్టింగ్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నిద్ర సరిగ్గా ఉండదు అండ్ ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు కదా. అందుకోసం ఇక్కడ చూడండి అన్నా చెల్లెళ్ళు గొడవ పడుతూ ఉన్నారు. సో ఆ బుడ్డది వాడితో తప్పితే ఎవరి దగ్గరికి వెళ్ళదు, ఎవరితో కూడా ఆడదనమాట. సో దానికి కూడా కొంచెం ఇడ్లీ తినిపించేసి మళ్ళీ ఇంకా మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. సో ఆ నెక్స్ట్ ప్లేస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ చిన్న వీడియో నేను మీతో షేర్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో నాలాగా గండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎవరికైనా తెలియకుంటే తెలుసుకొని వెళ్ళి విజిట్ చేయండి, చాలా మంచి ప్లేస్. సో నేనైతే ఫుల్లీ హ్యాపీ, స్వామివారిని మంచిగా దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరుతున్నాం. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.